హాయ్ అండి, వెల్కమ్ అందరికీ క్రియేటివ్ అకాడమీ అద్దంకి యూట్యూబ్ ఛానల్లో. ఈరోజు మనం డేటా ట్యాబ్లో ఉన్నటువంటి మిగతా ఆప్షన్స్ అయినటువంటి కన్సాలిడేట్ మరియు రిలేషన్షిప్స్ గురించి చూద్దాం. ఈ కన్సాలిడేట్ ఆప్షన్ మనకి మల్టిపుల్ షీట్స్లో ఉన్నటువంటి డేటా ఆర్ మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఎక్సెల్లో ఉందో ఆ డేటాని మొత్తాన్ని కంబైన్ చేసి దాని మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కన్సాలిడేషన్ రిలేటెడ్ ఫార్ములాస్ అప్లై చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో హైదరాబాద్ స్టోర్లో మనకి మంత్లీ వైజ్ సేల్స్ ఇక్కడ కనపడుతున్నాయి. అలానే అద్దంకి స్టోర్లో కూడా మనకి మంత్లీ వైజ్ సేల్స్ కనపడుతున్నాయి. అలానే ఢిల్లీ స్టోర్లో కూడా మంత్లీ వైజ్ సేల్స్ మనకు కనపడుతున్నాయి. ఇది మనం నేమ్ చేంజ్ చేద్దాం. ఇది అద్దంకి, అలానే ఇక్కడ హైదరాబాద్ అని తీసుకుందాం. రైట్, ఇలా మనకి మల్టిపుల్ లొకేషన్స్లో ఉన్నటువంటి మన స్టోర్స్ యొక్క మంత్లీ సేల్స్ అనేవి మనకి 3 డిఫరెంట్ షీట్స్లో స్టోర్ అయ్యాయి. ఢిల్లీ సేల్స్ మంత్ వైజ్, అద్దంకి సేల్స్ మంత్ వైజ్, హైదరాబాద్ సేల్స్ మంత్ వైజ్. నాకు ఇప్పుడు ఏం కావాలంటే కన్సాలిడేటెడ్ డేటా కావాలి. ఎక్కడ కన్సాలిడేట్ అయినటువంటి డేటా కావాలి? మొత్తం హైదరాబాద్, అద్దంకి, ఢిల్లీ స్టోర్లో జనవరి మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు కన్సాలిడేటెడ్ డేటా కావాలి. సో ఎక్కడైతే కన్సాలిడేటెడ్ డేటా కావాలో అక్కడ నేను ఆ సెల్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కన్సాలిడేట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆల్రెడీ స్టోర్స్ యాడ్ అయి ఉన్నాయి. నేను మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాటిని నేను డిలీట్ చేస్తున్నాను అనమాట. రైట్, ఇలా డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫంక్షన్ ఏ ఫంక్షన్ అప్లై చేయొచ్చు? మీకు సమ్ కావాలంటే సమ్, డిపెండింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, మీ అవసరాన్ని బట్టి ఏ ఫంక్షన్ అయితే అవసరం అవుతుందో. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది, కౌంట్ అవసరం అవుతుంది, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో అవసరం అవుతుంది, యావరేజ్ అవసరం అవుతుంది, మ్యాక్స్, మిన్, ఇవన్నీ కూడా మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈవెన్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అయినటువంటి స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి. మన ప్రజెంట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం సమ్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుంటున్నాం. ఈ సమ్లో మనకి సమ్ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ ఏముందంటే రిఫరెన్స్ అని ఉంది. ఈ రిఫరెన్స్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు ఏదైతే రిఫరెన్స్ కావాలో, నా రిఫరెన్స్ ఎక్కడుంది? నా రిఫరెన్స్ హైదరాబాద్ స్టోర్లో ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నానో రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేశాను. ఇప్పుడు హైదరాబాద్ స్టోరు యాడ్ అయిపోయింది. అలానే అద్దంకి స్టోర్లో ఉన్నటువంటి డేటా కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఢిల్లీ స్టోర్లో ఉన్నటువంటి డేటాని కూడా నేను యాడ్ చేసుకొని దీన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఈ కన్సాలిడేటెడ్ డేటా ఏదైతే ఉందో ఇక్కడ హైదరాబాద్ స్టోర్కి సంబంధించినటువంటి డేటా, అద్దంకి స్టోర్కి సంబంధించిన డేటా, ఢిల్లీ స్టోర్కి సంబంధించినటువంటి డేటా, ఈ మూడిటి యొక్క జనవరి సేల్స్ కంబైన్ అయ్యి నాకు ఈ కన్సాలిడేటెడ్ షీట్లో నాకు కనపడాలి. నేను ఎప్పుడైతే ఓకే సెలెక్ట్ చేస్తానో సోర్స్ రిఫరెన్స్ ఓవర్లాప్స్ డెస్టినేషన్ డేటా. సో ఇక్కడ ఈ కన్సాలిడేట్ తీసుకున్నప్పుడు మనకి సోర్స్ రిఫరెన్స్ కూడా యాడ్ అయినట్లుంది. ఇక్కడ కన్సాలిడేటెడ్ డేటా, దాన్ని తీసేద్దాం. రైట్, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తానో జనవరి మంత్లో హైదరాబాద్ స్టోర్లో 1,50,000, అద్దంకి స్టోర్లో 1,50,000, ఢిల్లీ స్టోర్లో 1,50,000, టోటల్గా 4,50,000 వచ్చింది. అలానే ప్రతి మంత్ కూడా ఏవైతే సేల్స్ డిఫరెంట్ రిఫరెన్సెస్లో ఉన్నాయో ఆ పర్టిక్యులర్ రిఫరెన్స్కి సంబంధించినటువంటి 3 రిఫరెన్స్లకు సంబంధించిన టోటల్ వాల్యూ యాడ్ అయ్యి నాకు ఇక్కడ సమ్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. అలానే ఇక్కడ నేను ఇంకేమి తీసుకుందాం అనుకుంటున్నానంటే హైయెస్ట్ సేల్స్ ఎంతో ఈ 3 సిటీస్లో ఉన్నటువంటి
హైయెస్ట్ సేల్స్ మంత్ వైజ్గా ఇప్పుడు నేను చిన్న సమ్ చేంజెస్ ఇన్ డేటా చేస్తానండి. ఇది జనవరి మంత్ తీసుకుందాం, ఊరక శాంపిల్ కోసం కాబట్టి. ఇక్కడ నేను అద్దంకిలో నేను ఇంకొక జీరో యాడ్ చేశాను, ఒక జీరో యాడ్ చేశాను మధ్యలో. సో అది 10 lakhs ఎంత అయింది అక్కడ, 10,50,000 అయింది. ఇది ఢిల్లీ స్టోర్లో నేను 11,50,000 చేశాను. ఓన్లీ 1 రో మాత్రమే నేను చేంజ్ చేస్తున్నాను, ఈజీగా అర్థం కావడం కోసం. మళ్ళా నేను సేమ్ కన్సాలిడేషన్, ఆల్రెడీ షీట్స్ ఇందాక సెలెక్ట్ చేశాం కాబట్టి జస్ట్ ఎలా డిఫరెంట్గా వాడుకోవచ్చు, డిఫరెంట్ ఫార్ములాస్ ఎలా అప్లై చేయొచ్చు అని అర్థం కావడం కోసం నేను వేరే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ కన్సాలిడేట్లో ఈసారి పోయినసారి సమ్ తీసుకున్నాం, ఈసారి మ్యాక్సిమం వాల్యూ తీసుకుందాం. ఈ 3 స్టోర్లలో ఉన్నటువంటి మ్యాక్సిమం వాల్యూ నాకు రావాలి. ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నేను ఓకే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు డేటా ఏమొచ్చింది, ఆ 3 షీట్స్లో ఉన్నటువంటి మ్యాక్సిమం వాల్యూ ఆ మంత్కి ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం వాల్యూ నాకు ఫెచ్ అయ్యి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ మనం ఈ కన్సాలిడేట్ అనేటువంటి ఆప్షన్లో వాడుకోవచ్చు. ఇది ఎందుకోసం వాడతాం, సమ్మరైజ్ చేయడానికి. డేటా సపరేట్ రేంజెస్లో ఉన్నటువంటి డేటా సమ్మరైజ్ చేసి వాటిని కన్సాలిడేట్ చేయడానికి ఒక సింగిల్ అవుట్పుట్ రేంజ్లో మల్టిపుల్ రేంజెస్ ఆఫ్ డేటా తీసుకొని దాన్ని సింగిల్ రేంజ్లో మనకి డేటా డిస్ప్లే చేయడానికి ఈ కన్సాలిడేట్ అనేటువంటి ఆప్షన్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. మల్టిపుల్ షీట్స్లో ఉన్నటువంటి డేటాను తీసుకొని మనం ఏం చేసాం, సింగిల్ షీట్లో ఆ మొత్తాన్ని డేటాని కన్సాలిడేట్ చేసామన్నమాట. మల్టిపుల్ రేంజెస్ అవి మల్టిపుల్ షీట్స్లో ఉండొచ్చు, సేమ్ షీట్లో ఉండొచ్చు. ఎలా కూడా మనం డేటాలో ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకొని మనం మొత్తాన్ని కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ అప్లై చేసి వాటిని కన్సాలిడేట్ చేయడానికి కన్సాలిడేట్ అనేటువంటి ఆప్షన్ మనకి ఎక్సెల్ డేటా ట్యాబ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, అదేంటంటే రిలేషన్షిప్స్. సో ఇక్కడ మనకేమవుతుందంటే మల్టిపుల్ టేబుల్స్లో మనం ఒక్కొక్కసారి మల్టిపుల్ టేబుల్స్లో డేటా అనేది మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఈ మల్టిపుల్ టేబుల్స్లో మనం డేటా స్టోర్ చేసుకున్నప్పుడు ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మధ్య మనం రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మన డేటా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ఏదైనా అనాలసిస్ చేసేటప్పుడు, సమ్మరైజేషన్ చేసేటప్పుడు, కన్సాలిడేషన్ చేసేటప్పుడు మన డేటా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పివోట్ టేబుల్ కానీ పివోట్ చార్ట్స్లో కూడా మనకి ఈజీగా డేటా ప్రాపర్గా డిస్ప్లే అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనకి 4 టేబుల్స్ ఉన్నాయి, దీన్ని కూడా నేను సార్ట్ చేస్తున్నాను. సో ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ మనకి ఏదైతే డేటా ఉందో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, టోటల్ టేబుల్ని. ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నానంటే సార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మల్టిపుల్ లెవెల్స్ మనం చేసుకోవచ్చు కదా, సార్ట్ బై బ్రాంచ్ కోడ్. సో సార్ట్ బై బ్రాంచ్ కోడ్, వాల్యూస్ రైట్ బ్రాంచ్ కోడ్ ప్రకారం అవుతున్నాయి. అలానే మరొక లెవెల్ యాడ్ చేస్తున్నాను, ఆ లెవెల్ ఏంటంటే మంత్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ సార్ట్ బై లేకపోతే సేల్స్ బేస్ చేసుకొని తీసుకుందాం, కోర్స్ బేస్ చేసుకొని అయినా తీసుకుందాం. కోర్స్ కోడ్ బేస్ చేసుకొని ఆల్ఫాబెటికల్ ఫస్ట్ బ్రాంచ్ తీసుకుంటుంది, బ్రాంచ్ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏం తీసుకుంటుంది, కోర్స్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇలా మల్టిపుల్ లెవెల్స్ నేను స్టార్టింగ్లో అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు ఏమైపోయింది డేటా, ఏడీకే డేటా, బెంగళూరు డేటా, ఢిల్లీ డేటా, హైదరాబాద్ డేటా. ఈవెన్ కోర్సెస్ కూడా ఏమొచ్చాయి, సేమ్ అసెండింగ్ ఆర్డర్ ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి కోర్ జావా, ఎంఎస్ ఆఫీస్, పైథాన్ వీటికి కోర్సెస్కి నేను కోడ్స్ ఇచ్చాను. ఇందాక మనకి డేటా ఎలా ఉంది, ఇలా ఉంది. మనకి ఎలా ఉందంటే డేటా అది ప్రాపర్ ఆర్డర్లో లేదనమాట.
ఆ ప్రాపర్ ఆర్డర్లో లేనటువంటి డేటాని మనం ఏం చేసాం, మనం సార్టింగ్ అనేటువంటి ఆప్షన్ అప్లై చేసేసి, దీని మీద మనం సార్ట్ అనేటువంటి ఆప్షన్ అప్లై చేసేసి ఫస్ట్ బ్రాంచ్ కోడ్తో సార్ట్ చేసాం. ఇంకొక లెవెల్ యాడ్ చేసి ఈసారి కోర్స్ కోడ్తో కూడా మనం వాటిని ఆర్డర్లో పెట్టేసుకొని ఆ డేటాని సార్టింగ్ ఆర్డర్లో పెట్టేసుకున్నాం. ఇక్కడ మనకి ఏముందంటే బ్రాంచ్ వైజ్గా ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సుల్లో ఎంతెంత ఫీజులు వసూలు అయ్యాయి, ఇక్కడ మనం కోర్స్ ఫుల్ నేమ్ వాడలేదన్నమాట. కోర్స్ యొక్క షార్ట్ కట్ వాడామన్నమాట. మంత్లీ వైజ్ జనవరిలో అద్దంకిలో సేల్స్, మార్చిలో ఇక్కడ సేల్స్ బెంగళూరులో, ఇలా డిఫరెంట్ మంత్స్లో. జనరల్గా ఏముంటుందంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉంటుంది. మనం ఏంటంటే ఊరిక శాంపుల్ డేటా కాబట్టి డిఫరెంట్ డేటా కోసం ఇలా జస్ట్ డేట్స్ అవి శాంపిల్ కోసం తీసుకుందాం. జనరల్ డేటా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం వాడాము, బ్రాంచ్ కోడ్ వాడాము, కోర్స్ కోడ్ వాడాము. ఇక్కడ ఏం ఫుల్ నేమ్ వాడలేదన్నమాట. ఇక్కడ మనం ఏం వాడుతున్నామంటే మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం వాడాం, బ్రాంచ్ వైజ్గా జనవరిలో అద్దంకి బ్రాంచ్లో టోటల్ ఫీ ఎంత వచ్చింది, రైట్. మనకి టోటల్ ఫీ ఎక్కడొచ్చింది, ఇలా ఆల్రెడీ స్టూడెంట్స్ డేటాలో ఉంది. ఈ మూడు యాడ్ చేస్తే 2 lakhs, 1 lakhs, 2 lakhs యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 5 lakhs వచ్చింది. సో అద్దంకిలో జనవరిలో 5 lakhs వచ్చింది డేటా. దీనికి మనం ఏం ఫార్ములాస్ వాడలేదు. ప్రజెంట్ మనం ఇంకా ఫార్ములాస్ అవేం డిస్కస్ తర్వాత మనం ఇక్కడ డేటా ఎలా ఫెచ్ అవుతుంది ఏంటి వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. కన్సాలిడేట్ వాడచ్చు, ఇంకా డిఫరెంట్ ఫార్ములాస్, వీలుకుప్ లాంటి ఫార్ములాస్ అవన్నీ కూడా వాడచ్చు. కానీ మనం ఇక్కడ ఓన్లీ డేటాను ఏం తీసుకున్నాం, డైరెక్ట్గా సేల్స్ ఏవైతే ఉన్నాయో మా నార్మల్ మాన్యువల్ క్యాలిక్యులేషన్లో ఎంటర్ చేసినట్లు ఎంటర్ చేసాం అనుకోండి. టోటల్గా ఇవి యాడ్ చేసాం, అలానే బెంగళూరు సేల్స్ ఇవి యాడ్ చేసాం. ఇలా బ్రాంచెస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ డేటా, వాళ్ళ ఫీజులు ఎంత వచ్చాయి ఇక్కడ జస్ట్ ఫీజులు ఎంటర్ చేసాం. ఎక్కడ కూడా బ్రాంచ్ యొక్క ఫుల్ నేమ్ వాడలేదు. తర్వాత మనం ఎప్పుడైతే ఈ బ్రాంచ్ అనేటువంటి టేబుల్ తీసుకున్నామో ఇక్కడ బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇచ్చాం. అలానే కోర్సెస్ అనేటువంటి టేబుల్లో కోర్స్కి దానికి నేమ్కి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఈ టేబుల్స్ అన్నిటినీ దేంట్లోకి యాడ్ చేయాలంటే, ఈ టేబుల్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలంటే వీటన్నిటినీ కూడా యాడ్ టు డేటా మోడల్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ పవర్ పివోట్ విండో మనకు కనపడుతుందో మనం ఏం చేయాలి, ఈ బ్రాంచెస్ డేటాని, కోర్సెస్ డేటాని, రైట్, ఎగ్జాంపుల్స్ మీకు కావాలంటే మీరు కూడా నోట్ చేసుకొని పాజ్ చేసి ఎగ్జాంపుల్ నోట్ చేసుకొని మీరు కూడా ఇవే ఎగ్జాంపుల్స్తో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీ రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా మీరు కూడా డిఫరెంట్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అనమాట తర్వాత. సో బ్రాంచెస్ డేటా ఉంది ఇక్కడ. అలానే బ్రాంచ్ స్టూడెంట్ వైజ్ స్టూడెంట్స్ డేటా, అద్దంకి బ్రాంచ్లో టోటల్గా ఎంత ఫీ వసూలైందో, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఎంతెంత ఫీజులు వసూలయ్యాయి ఉంది. అలానే స్టూడెంట్స్ డేటాలో కూడా మనకి ఏముంది, ఇక్కడ టోటల్గా బ్రాంచ్ కోడ్ ఉంది, కోర్స్ కోడ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి బ్రాంచ్ కోడ్ ఉంది, బ్రాంచ్ యొక్క ఫుల్ నేమ్ తెలియదు. కోర్స్ కోడ్ ఉంది, కోర్స్ యొక్క ఫుల్ నేమ్ తెలియదు. మనకి ఎక్కడైతే ఇక్కడ అద్దంకి బ్రాంచ్లో టోటల్గా 5 lakhs ఉంది, అక్కడ కూడా కరెక్ట్గా 5 lakhs ఉందా, లింక్ ప్రాపర్గా ఉందా లేదా, జనవరి సేల్స్ కరెక్ట్గా డేటా మ్యాచ్ అయిందా లేదా, ఇలా మనం చెక్ చేసుకోవాలంటే ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, ఏదైనా అనాలిసిస్ చేసినప్పుడు డేటా యాక్యురేట్గా వస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ తీసుకున్నటువంటి టేబుల్ చూస్తే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఒక పివోట్ టేబుల్ అప్లై చేశాను. ఇక్కడ పివోట్ టేబుల్ అప్లై చేసినప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఏమి మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళా ఒకసారి చేసుకుంటూ నేను ఆల్రెడీ డేటా మోడల్కి ఈ 4 టేబుల్స్ యాడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ నేను ఇన్సర్ట్ ట్యాబ్లో పివోట్ టేబుల్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఇన్సర్ట్ ట్యాబ్లో పివోట్ టేబుల్ అనేటువంటి ఆప్షన్ నేను క్రియేట్ చేసినప్పుడు యూజ్ సెలెక్ట్ టేబుల్ ఆర్ రేంజ్, యూజ్ దిస్ వర్క్ బుక్ డేటా మోడల్ ఏమున్నాయి, సెలెక్ట్ టేబుల్ ఆర్ రేంజ్. మీ టేబుల్ ఒక టేబుల్ ఆర్ రేంజ్ నుంచి ఒక కంప్లీట్ ఒక టేబుల్ నుంచి కానీ, లేకపోతే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమంటామంటే రేంజ్ అంటాం,
వాటి నుంచి ఏమన్నా పివోట్ టేబుల్ జనరేట్ చేయాలా, లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ డేటా సోర్స్, వేరే డేటా సోర్స్ నుంచి ఏమన్నా పివోట్ టేబుల్ జనరేట్ చేయాలా అనేటువంటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఆ 2 ఆప్షన్స్ కాకుండా నాకేం కావాలంటే యూస్ దిస్ వర్క్ బుక్స్ డేటా మోడల్. ఆల్రెడీ ఈ వర్క్ బుక్ యొక్క డేటా మోడల్కి నేను ఏమేం టేబుల్స్ యాడ్ చేశాను, స్టూడెంట్స్ డేటా యాడ్ చేశాను, బ్రాంచెస్ స్టూడెంట్స్ డేటా యాడ్ చేశాను, బ్రాంచెస్ డేటా, కోర్సెస్ డేటా యాడ్ చేశాను. నాకు పివోట్ టేబుల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి? ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లోనే యాడ్ అయిపోవాలి. ఓవర్లాప్ అవుతుంది. ఇందాకటి పివోట్ టేబుల్ మనం ఆల్రెడీ ఉంది కాబట్టి మనం దాన్నే ఆల్రెడీ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఏవైతే మనకి బ్రాంచెస్, కోర్సెస్, టోటల్ ఫీ, బ్రాంచెస్, కోర్సెస్, టోటల్ ఫీ, సో మొత్తం కూడా బ్రాంచెస్ డేటా, కోర్సెస్ డేటా ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా లింక్ అయ్యాయి. ఒకవేళ మనకి రిలేషన్షిప్స్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యాయో లేదో చూసుకోవడానికి నేను రిలేషన్షిప్స్లోకి వెళ్ళాను. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే న్యూ రిలేషన్షిప్లో టోటల్ ఫీలో ఉండేటువంటి, ఇక్కడ టోటల్ ఫీలో ఉండేటువంటి ఏముంది, ఇక్కడ కోర్స్ కోడ్ని ఇక్కడ కోర్సెస్లో ఉండేటువంటి కోర్స్ కోడ్తో లింక్ చేశాను. అంటే ఏమవుతుంది, కోర్స్ కోడ్ ద్వారా నేను కోర్స్ నేమ్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలను. తర్వాత ఏదైతే ఈ టోటల్ ఫీలో ఉండేటువంటి, టోటల్ ఫీ టేబుల్లో ఉన్నటువంటి బ్రాంచ్ కోడ్ ఫీల్డ్ని బ్రాంచ్ ఫీలో ఉండేటువంటి బ్రాంచ్ కోడ్తో లింక్ చేశాను. అంటే ఇక్కడ ఫీ ఏదైతే టోటల్ ఫీ మనకి ఏదైతే వసూలైందో 3 కోర్సెస్కి వసూలైందో అది టోటల్ ఫీకి లింక్ అయ్యే విధంగా నేను లింక్ చేసుకుంటున్నాను. సో జనవరిలో 3 కోర్సెస్లో 3 డిఫరెంట్ ఫీ వసూలయ్యాయి, అది టోటల్గా 5 lakhs అయింది. అదంతా కూడా ప్రాపర్గా లింక్ చేసుకుంటున్నాను. అలానే నేనేం చేసుకుంటున్నానంటే బ్రాంచ్ ఫీలో ఉండేటువంటి బ్రాంచ్ కోడ్ని బ్రాంచ్లో ఉండేటువంటి బ్రాంచ్ టేబుల్లో ఉండేటువంటి బ్రాంచ్ కోడ్కి లింక్ చేశాను. రైట్, ఇప్పుడు మనకేముంది, కోర్స్ కోడ్, కోర్స్లో ఉండేటువంటి కోర్స్ కోడ్ని, కోర్స్లో ఉండేటువంటి కోర్స్ కోడ్ని టోటల్ ఫీలో ఉండేటువంటి కోర్స్ కోడ్కి లింక్ చేశాను. బ్రాంచ్కి బ్రాంచ్ టోటల్ ఫీ టేబుల్లో ఉండేటువంటి బ్రాంచ్ కోడ్ని బ్రాంచ్ ఫీలో ఉండేటువంటి బ్రాంచ్ కోడ్కి లింక్ చేశాను. బ్రాంచ్ ఫీలో ఉండేటువంటి బ్రాంచ్ కోడ్ని, అంటే ఏమైంది, ఇప్పుడు ఈ 3 రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేయటం వల్ల బ్రాంచ్ కోడ్కి బ్రాంచ్ నేమ్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. కోర్స్ కోడ్ని బట్టి కోర్స్ నేమ్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. 3 డిఫరెంట్ కోర్సెస్కి మంత్ వైజ్ ఏవైతే సేల్స్ వచ్చాయో వాటికి బ్రాంచ్ వైజ్గా మనం టోటల్ చేసి సేవ్ చేసుకున్నటువంటి టేబుల్ ఏదైతే ఉందో దానికి మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే నేను ఫీ రిసీవ్డ్ అనే దాన్ని సమ్ ఆఫ్ వాల్యూలో తీసుకున్నాను, ఫిల్టర్ వచ్చేటప్పటికి బ్రాంచ్ కోడ్ తీసుకున్నాను, అలానే కోర్స్ కోడ్ని నేను కాలమ్స్లో తీసుకున్నాను. సో నాకు ఇక్కడ బ్రాంచ్ కోడ్లో నేను ఏం తీసుకుంటున్నానంటే ఫస్ట్ అద్దంకి బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్, ఢిల్లీ అండ్ హైదరాబాద్. సో ఓన్లీ అద్దంకి మాత్రమే చూద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ చేసి ఓకే చేస్తాను. నాకు అద్దంకి టోటల్ సేల్స్ ఎంత, కోర్ జావా 2 lakhs, MS ఆఫీస్ 1 lakh, ఇలా నాకు ప్రాపర్గా సమ్ ఆఫ్ ఫీ రిసీవ్డ్ వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫిల్టర్లో కాలమ్స్లో బ్రాంచ్ కోడ్ కాకుండా బ్రాంచ్ నేమ్ తీసుకుంటాను. కోడ్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, బ్రాంచ్ నేమ్ తీసుకున్నాను. అలానే ఇక్కడ కూడా కోర్స్ కోడ్ కాకుండా కోర్స్ కోడ్ తీసేసి నా కోర్స్ నేమ్ తీసుకోవచ్చు కదా, కోర్స్ నేమ్ తీసుకో. సో అప్పుడు ఏమైపోయింది, నాకు ప్రీవియస్గా నేను ఏదైతే ఫస్ట్ సారి టేబుల్ తీసుకున్నప్పుడు
ఆ టేబుల్ ఒకదానికి ఒకటి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి నాకు డేటా అనేది ప్రాపర్గా డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు నాకు డేటా ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది కదా, కోర్ జావా, ఎంఎస్ ఆఫీస్, పైథాన్, ఇలా కోర్స్ వైజ్గా నాకు సేల్స్ ఎంత వచ్చాయి, టోటల్గా సేల్స్ ఎంత, గ్రాండ్ టోటల్ ఎంత అని చెప్పేసి నాకు క్లియర్గా అన్ని బ్రాంచ్ల మీద కనబడుతుంది. అలా కాదు, నాకు స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ బ్రాంచ్ కావాలనుకున్నప్పుడు నేను ఆ పర్టికులర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు పివోట్ టేబుల్లో ఆ పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించినటువంటి సేల్స్ మాత్రమే కనబడుతుంది. ఇది ఎప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది మనకి డేటా? ఇప్పుడు డేటా బాగా చూడండి, ఇక్కడ డేటా మనకి ఇలా ఉంది. రిలేషన్షిప్స్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి ఉంది. ఎప్పుడైతే నేను రిలేషన్షిప్స్ డిలీట్ చేస్తూ ఉన్నానో ఆటోమేటిక్గా మనకి దీని ఇంపాక్ట్ దేని మీద పడుతుంది? ఆ పివోట్ టేబుల్లో కనపడేటువంటి డేటా మీద పడుతుంది. చూడండి, డేటా మారిపోయిందా, మారిపోలేదా? ఎందుకు మారిపోయింది డేటా? ఆ ప్రాపర్ రిలేషన్షిప్స్ లేవు. ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి ప్రాపర్ రిలేషన్షిప్ లేకపోవటం వల్ల ఆ డేటా మల్టిపుల్ టేబుల్స్లో ఉన్నటువంటి డేటా మనం సింగిల్ పివోట్ టేబుల్లో మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తామో డేటా ప్రాపర్గా ఇంటిగ్రేట్ అయ్యి మనం చేయాలనుకున్నటువంటి అనాలసిస్ ప్రాపర్గా చేయగలుగుతాం. దీనికోసం మనం ఈ రిలేషన్షిప్స్ అనేటువంటి ఆప్షన్ మనం డేటా ట్యాబ్లో వాడతాం. అలానే ఇక్కడ మనకి మేనేజ్ డేటా మోడల్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి మనం ఏవైతే టోటల్గా ఏవైతే టేబుల్స్ డేటా మోడల్కి యాడ్ చేసామో ఆ టేబుల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ డేటా మోడల్కి సంబంధించినటువంటి మేనేజ్ డేటా మోడల్. అక్కడ ఏమన్నా చేంజెస్ చేయాలన్నా డేటా మోడల్కి, రైట్, ఇంకేమన్నా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలన్నా కూడా అవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే మేనేజ్ డేటా మోడల్ అనేటువంటి ఆప్షన్లో మనకుంటాయి. మనం కానీ వీటిని సెలెక్ట్ చేసేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సార్ట్ జెడ్ టు ఏ కానీ, ఏ టు జెడ్ కానీ, సార్ట్ బై కాలం కానీ, రైట్, ఆటో సమ్ ఫీచర్స్, పివోట్ టేబుల్, ఇవన్నీ పివోట్ టేబుల్ ఇన్సర్ట్లో కూడా చేసుకోవచ్చు. వాటి యొక్క డేటా టైపు, ఇవన్నీ కూడా స్పెషల్ ట్యాబ్ ఒకటి ఉంది, పవర్ పివోట్ అని. ఆ పివోట్ టేబుల్ జనరేట్ చేసినప్పుడు ఆ పివోట్ టేబుల్ మీద మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి మనకి మేనేజ్ డేటా మోడల్ అనేటువంటి ఆప్షన్ ఉందన్నమాట. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా డేటా ట్యాబ్లో ప్రతి ఆప్షన్ కూడా మనం బ్రెయిన్కి కొంచెం పరీక్ష లాంటిదన్నమాట. మనం జాగ్రత్తగా ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయాలి. మన ఓన్ డేటా ఏదన్నా రిక్వైర్మెంట్ మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మల్టిపుల్ వేస్లో ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రియల్ వరల్డ్ రిక్వైర్మెంట్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఈజీగా ఏ ఆప్షన్ వాడితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మనకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. కాబట్టి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మల్టిపుల్ వేస్లో వీటిని ఆప్షన్స్ అన్నిటిని కూడా మీరు కూడా ట్రై చేస్తే మీకు ఇంకా ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్కాస్ట్ మరియు అవుట్లైన్ గ్రూప్స్ ఏవైతే మిగిలి ఉన్నాయో ఆ రెండు గ్రూప్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ. మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.